కింద పడతా లేదు క్యాన్సల్ అలా గుడ్డు ఇరికింది. హాయ్ గాయ్స్, ఈరోజు ఫస్ట్ టైం ఛాలెంజ్ పెడుతున్నాం ఈ వీడియోలో. ఎట్లా ఛాలెంజ్ అంటే గుడ్లు అన్నట్టు, గుడ్లు అంటే తినుడు కాదు, తాగుడు, పచ్చి గుడ్లు తాగాలన్నట్టు. అయితే కామనే అనుకుంటారు మీరు, మేము ఎట్లా అంటే 10-12 తాగుతాం గుడ్లు జిమ్ వేసేటప్పుడు అంటారు. అట్లా కాదు, ఇద్దరు ఆడాలన్నట్టు గేము. ఆ ఇద్దరిట్లల్లా ఎవరెన్ని గుడ్లు ఎక్కువ తాగుతారో అవతల వాళ్ళకంటే వాళ్ళు అన్ని గుడ్లు వాళ్ళని ఎత్తిన కొట్టాలి. వీళ్ళిద్దరే సైలెంట్ ఉన్నారు అంటే వీళ్ళిద్దరికి ఇష్టం అన్నట్టు, మీరు ముగ్గురికి నచ్చలేదు అంటారు. ఇగో ఇలా నచ్చిన వాళ్ళు ఇబ్బంది ఏం లేదు, వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఆ ఇద్దరితోనే గేమ్ మొదలు పెట్టిస్తా, మీ ఇష్టం. అది కాదు హోలీ అప్పుడు గుడ్లు ఆడుకోమా, అవునా కాదా? ఇంకేంది మరి, ఇంకేంది? అంత అదృష్టం ఇప్పుడు దొరికింది నీకు. ఇప్పుడు కొట్టుడు కాదు, లాస్ట్ కొట్టాలి. అలా ఏటు మీకైతే చెప్తున్నా, గుడ్లు వల కొట్టుడు లేదు అది అంటే మాత్రం మంచిగా ఉండదు. నెక్స్ట్ టైం ఏం గేమ్ కూడా అయిపోతుంది, మీ అందరికి చెప్తున్నా ఫస్టే. మళ్ళీ ఇంకో సంతోషమైన వార్త కూడా ఉంది. ఇలా ఏంటంటే లాస్ట్కు ఎవరైతే గెలుతారో వాళ్ళకి 500 రూపాయలు. ఓకే, ఇప్పుడు అందరికి నచ్చిందా? నచ్చిందా నీకు? అందరికి నచ్చింది కానీ గుడ్లు కొట్టించుకుని నచ్చలే. మరి మొదలు పెట్టేద్దాం, ఇక లేట్ అవుతుంది అనుకుంటా. మరి స్టార్ట్ చేద్దామా? గట్టి అనుర్రే. ఓకే, స్టార్ట్. ఇప్పుడు ఈ గేమ్ ఎట్లా అంటే నిమిషం టైం. ఆ నిమిషంలో ఎవరెన్ని ఎక్కువ గుడ్లు తాగుతారో వాళ్ళు విన్ను. ఓకేనా? అయితే మీకు ఒక 2 చెంచాలు ఎంజాయ్ బాగా ఎత్తురు. మరి మరి తాగుతారో గుడ్డు వల కొట్టుకుంటారో తెలియదు కానీ 2 చెంచాలు ఒక్కటి కొట్టుకుంటూ తాగుతుంది. ఓకే? అంటే వల కొట్టుకుంటు గుడ్లు కొట్టుకుంటా, మనసు కొట్టుకుంటా, మీ ఇష్టం. అది టైం పెట్టేసిన. ఓకే, ఆట 1 2 3. చూస్తే లాభం లేదు, కింద పడదు మరి గుడ్డు. కింద పడతా లేదు, క్యాన్సల్. ఒకటి క్యాన్సల్, గుడ్డు క్యాన్సల్. నెత్తిల గుడ్లు కొట్టుకుంటావు పడితే ముందు 500 రూపాయలు పోతే పాప అందరికి చెప్తున్నా ఒకటోసారి. టైం దగ్గర ఓడిపోతే గుడ్డు కొట్టుకున్నాడే. పాపం దెబ్బలు చూసుకోరి, గుడ్లు చూసుకొని పలుగుతాయి. ఏదో తేడాగా ఉందేంటి? టైం అయిపోతుంది. అయిపోయింది. ఎన్ని తాగింది? ఇక్కడ ఒకటే ఎన్న బదులన్నా వీడియోలో ఉంటది. ఒకటేనా? ఒకటంటే ఈయన పెట్టింది ఒక్కటి కూడా తాగలే. ఒకటి క్యాన్సర్ వెళ్ళి 1 2 3 4 ఇట్లకి వెళ్ళి ఒకటి క్యాన్సర్ కింద పడేసాడు. అంటే 3 గుడ్లు తాగిండు. ఓకే, 3 గుడ్లు ఎత్తలగొట్టు. ఓకే, 3 గుడ్లు ఎత్తలగొట్టు. అట్లా కుదిరేది నీకు తాగనుంటివి. వాళ్ళంతా మాట్లాడి కొడతానే గుడ్లు పడుకుని పో. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వీళ్ళిద్దరు అన్నట్టు, నానమ్మ మనవరాలు. మరి ఇద్దరిట్లో ఎవరికి వెళ్తారో చూద్దాం. 1 2 3.
బయట పడద్దు ముందు చెప్తున్నా మింగాలే సగం కింద పడుతుంది గుడ్డు. కింద పడుతూ ఉంది అది. కింద చూద్దాం. గుడ్లు తెచ్చి గిల్లేసిర్రు. సుప్రజ దగ్గరికి వచ్చింది. అయిపోతుంది టైం అయిపోయింది. స్టాప్. మొత్తం 4 గుడ్లు అన్నట్టు బేబీ తాగింది. ఎందుకంటే 2 గుడ్లు కింద పోయినాయి. మొత్తం 4. అమ్మాయి ఎన్ని 6 గుడ్లల్లో ఏమైనా మిస్టేక్ అయింది? మిస్టేక్ అయింది ఏమన్నా? అందులో చూసుకో ఒక్కటి కూడా కాలే. సరే ఎండ చూద్దాంలే. ఓకే 6 గుడ్లు అంటే ఇప్పుడు పాప 4 అంటే అయితే ఇప్పుడు 2 గుడ్లు ఎక్కువ తాగిందమ్మా. అయితే 2 గుడ్లు కొట్టాలి. ఓకేనా మరి కట్టు. ఇంకోటి ఇగో ఇప్పుడు దాకా అద్దు అన్నది. ఇగో అలా గుడ్డు ఇరికింది. పువ్వు లెక్క ఇరికింది. ఫస్ట్ గుడ్డు తప్పించుకుంది కానీ ఆయన జుట్ట వలిగింది. ఇప్పుడు 2 టీంలు అయిపోయినాయి. ఇప్పుడు 3వ టీం లాస్ట్ టీం అన్నట్టు ఇది మాది. ఇప్పుడు ఎవరెవరు గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మళ్ళీ సపరేట్ ఉంటుంది ఇది. ఇప్పుడైతే మాది లాస్ట్ టీం అన్నట్టు. అయితే ఈ గేమ్ ఏంటంటే కొంచెం చేంజ్ చేసిన. ఎట్లా అంటే ఇప్పుడు అందరికి ఇష్టపడతారు, వీళ్ళు కూడా ఇష్టపడతారు అన్నట్టు గేమ్. ఎట్లా అంటే ఓడిపోయిన వాళ్ళు ఉంటారు చూసినావా, అంటే గెలిచిన వాళ్ళ మీద గుడ్లు కొట్టాలి. అంటే ఇప్పుడు 2 సేమ్ లేవా? ఇప్పుడు గేమ్ 2 సేమ్ ఉన్నాయి కదా, కొంచెం డిఫరెంట్ అన్నట్టు. అంటే ఎట్లా నేనే గెలుతాను నాకు తెలుసు. ఎట్లా గుడ్లు నేనే కొట్టించుకుంటాను, ఎందుకంటే నా భార్య కొడితే నా మంచి అనిపించేది కాబట్టి నేను కొట్టించుకుంటే కాదు. అయితే ఏంటంటే గెలిచిన వాళ్ళు పైసలు అయితే వస్తాయి గెలిచిన వాళ్ళకు, కానీ గుడ్లు మాత్రం మన గెలిచిన వాళ్ళ మీద వాడాలి. గుడ్లు కొట్టడం అన్నట్టు. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మీద గుడ్లు కొడతారు. గేమ్ చేంజ్ చేయొద్దు అట్లా. స్టార్టింగ్ నుండి 2 గేమ్లు అయిపోయాయి కాబట్టి నీకు మంచి అర్థం అవుతలేదు. నేను మంచిగా అర్థమైంది. అయితే గెలిచిన వాళ్ళకు పైసలు ఇచ్చుడే, కానీ ఇది కొంచెం డిఫరెంట్ ఉండాలి. ఇప్పుడు 2 గేమ్లు అట్లున్నప్పుడు 3వ గేమ్ కూడా ఇట్లా ఉంటే కొంచెం మన బోర్ అనిపిస్తుంది కదా. అయితే 3వ గేమ్కి ఏంటంటే ఖచ్చితంగా గెలిచిన వాళ్ళ మీద గుడ్లు కొట్టాలి. అట్లా మస్తు ఉంటుంది, కిక్ ఇస్తుంది అన్నట్టు. అందుకోసమని నీ గురించి నేను ఆలోచించి చెప్తున్నా. అంటే నేను ఎట్లా గెలుతావు అంటే రివర్స్ అన్నట్టు. నువ్వు ఎట్లా ఓడిపోతా, నువ్వు ఎట్లా గెలుతావు, గెలిచిన దాని మీద నేను ఓడిపోయాను నీకు గుడ్లు కొడతానంటున్నావా? మీకు ఆయన చూద్దాం. మీరైతే ఓళ్ళకి వెళ్తారు, వాళ్ళు ఓడిపోతారు. నేను ఓడిపోతా కావచ్చు అనుకోకు. అనుకొని ఆట ఆడితేనే మంచిగా. మేము గుడ్లు పట్టించుకోలేదా ఓడిపోయి? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఎంత పెద్ద విషయం కాదు. సెకండ్ లో భారత్ ఇవ్వనంగా. ఓకే మరి స్టార్ట్ చేద్దాం. 1 2 తాగు. పక్కకు పెడుతున్నావు. కానీ నేను గుడ్లు 30 seconds ఓవర్. 30 సెకండ్ అయిపోయిందా? కింద లేదు, 2 కౌంట్ లేదు. తాగినా నేను 2 పడ్డాయి. 3 తాగినా. 3 తాగినా. 3 టైం చూసుకో. 3 పోయినాయి. 4 తాగినా. 4 తాగినా. ఈ గేమ్ అది 3 పోయినాయి. నేను గెలిచిన 4 గుడ్లు తాగినా.
4 గుడ్లు అంటే ఒకటి తాగిన రెండు తాగినావు, ఒకటి టైం ఆపైంది అయితే విన్ అయింది. ఒక్కటి తాగింది అమ్మా, ఒక్కటి తాగింది. లేదు 3 తాగింది. ఏయ్, లేదు పిన్ని ఎంతైనా నువ్వు ఒక్కటి కూడా తాగలే. ఒకసారి 4 గుడ్లు తాగినా. నాన్న ఒకసారి వీడి గుడ్లు చూపెట్టు. తాగిన అనుకుంటున్నా మీరు ఎట్లుంటే అట్లే పెట్టినావు. ఇక చూసిరా, ఇది 4 అంటే ఇంకా గేట్ ఇంకోటి పెట్టు. అమ్మా ఇవాళ కింద బుర్రలు పలి ఉన్నాయి ఆల్రెడీ. ఇవి గుడ్లు అంట. సరే సరే ఇక పరిగినవి ఇదంతా బుర్రలు అంట. ఇవి సుమన్ కథ చెప్తారు ఎట్లనే 4 ఇగో నాన్న ఇటు చూపెట్టు, ఇటు చూపెట్టు, ఇగో 4 ఇటు చూపెట్టు. నాన్నమ్మ అస్సలు ఓడిపోయింది. నాన్నమ్మ ఇటు చూపెట్టు. ఇగో అంత గింత కింద వాడేసుకుంటానన్న పిన్నన్న గింత తాగింది. బాబాయ్ చుక్క కూడా నోట్లో పోసుకోలేడు. ఎట్లుంటది మరి మనతోనే అబద్ధం వద్దు. ఇయో 2 తాగినా, ఒకటి కింద పోయింది. అయితే ఈ ఓడిపోవడానికి కారణం ఏంటంటే నా భార్యను గెలిపించుడు నా బాధ్యత. ఎప్పుడు కానీ ముందుండి భార్యను గెలిపేయాలని తప్ప నేను ఓడిపోయినా కానీ నా పాన మీద ఓడిపోను నేను. రాజువయ్యా మహారాజువయ్యా ఆడదాం రెడీ. మళ్ళీ గిట్ల పక్క పెడతా నేను గెలిపిస్తా. తాగాలి అంతా కదా. అయ్యో నేను గెలిపించినందుకనే నా మీద కొట్టద్దు నువ్వు. ఓకే మరి గేమ్ అయితే చూసిరు కదా. లేదు 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 ఏయ్ ఏయ్ కింద కింద గవి 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 ఆగు ఫస్ట్ ఆగు పగిలినాయి కొట్టు. అనే నీకోసం ఎన్ని గుడ్లు రోజు అంతే ఈ ఆడ మాత్రం 4 గుడ్లు 4 మీద కొడతా ఇప్పుడు. 4 మీద కొడతా గుడ్లు ఇప్పుడు ఎట్లా అట్లా కొట్టలేడు, నెక్స్ట్ టైం కొట్టలేడు. అది పద్ధతి కాదురా రే. అన్నా నేనే గెలిచిన. ఓకే భయపడేది లేదు. ఇలా కొంచెం ఘోరంగా వస్తుంది కానీ. ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఎవరికి వెళ్తారో వాళ్ళే విన్ను. 500 రూపాయలు తీసుకుంటారు. ఒకవేళ 4 5 గుడ్లు మిగులుతాయా వాళ్ళిద్దరి మీద కొడతారు. ఓకే మరి అర్థమైంది కదా. మరి స్టార్ట్ చేద్దాం. 1 రెడీ ఉండు. 2 3 అయ్యో ఇది వస్తుంది. కింద పోవద్దు, కింద పోవద్దు. పిన్ని గోండు తాగిందా? దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ముడిగింది టోటల్ కక్కిర్రు అంత కక్కేసింది. మింగిన నోట్లకి వచ్చింది. బాగా 2 గుడ్లు తీసుకున్నాడు. అది తుప్పాలి గంతే. గుడ్లు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ ఫైనల్ రౌండ్లో ఎవరు గెలిచిర్రంటే రజిత గెలిచింది. ఎట్లా అంటే అన్ననే గెలుసు. కాకపోతే ఏంటంటే 2 గుడ్లు తీసుకొని ఇట్లా చేతిలో పెట్టుకున్నాడు కాబట్టి అది కరెక్ట్ ఆట కాదు కాబట్టి రజిత విన్ అయింది. కాబట్టి ఇప్పుడు చెరొక గుడ్డు వీళ్ళని ఎత్తులో కొట్టాలి. ఓకే మరి రెడీ. ఫస్ట్ మోట అన్న కొట్టు ఫస్ట్ ఇట్రా. నిన్ను పెట్టినా కదా. అది గుడ్డు కొట్టి చూడడానికి రెడీ అవుతుండ అన్నట్టు. ఇప్పుడు ఫస్ట్ ఇది కరెక్ట్ చేతుల్లో అలుగుతుంది. నేనే కొడుకున్నా, నేనే విన్ను. కొడుకున్నది ఎందుకు అట్లా కొట్టినవే? బాగా ఏం చేసింది? అందుకే వాళ్ళకి మార్చలేదు. అందుకే వాళ్ళే ఈ గుడ్డు అమ్మాయి మీద ఎత్తున కొడితే మాత్రం కాదు. ఇప్పుడు నువ్వు ఎందుకు కొట్టుకున్నావు అజయ్? ఫస్ట్ నాకు అమ్మాయి గుడ్డు పడద్దా అని ఇప్పుడే సాంగ్స్ వచ్చింది కదా, మళ్ళీ కొట్టి ఇబ్బంది అవుతుంది అని నేను కొట్టుకున్నా అనుకున్నా. ఈ గుడ్డు పాడు కాదు కళ్ళ వలుగుతలేదు, నీ వలుగుతలే అనుకున్నా. ఇప్పుడు అయ్యా అయ్యా ఈ గుడ్డు ఎప్పుడైతే చూసిరేది ఈ గుడ్డు అమ్మాయి ఎత్తున కొడితే మాత్రం ఘోరంగా కాదు. హైలైట్ ఏంటంటే ఇప్పుడు మెయిన్ హైలైట్ ఏంటంటే లాస్ట్ గుడ్డే గట్లాంటి గుడ్డు రావాలన్నా. కానీ అమ్మ మీద గుడ్డు నిజమే మరి. కానీ ఒకటి ఏంటంటే అమ్మ మీద గుడ్డ పడుతుంది తెప్ప అని కొడుకు కొట్టుకుని చూసినావా? గ్రేట్. అదే చెట్టు గుడ్డు, అది చెట్టు గుడ్డు అంటారు దాన్ని. పండ ఈ ఛాలెంజ్ లో విన్ అయింది రజిత కాబట్టి
ఈ 500 రూపాయలు ఏంటంటే నేను ఇప్పుడు ఈ గేమ్ అంతా నేను నడిపించిన కదా, కాబట్టి 500 రూపాయలు నేను తీసుకుంటా అనుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీ అందరికీ ఇష్టమే అని నాకు అనిపిస్తుంది. మరి వీళ్ళు ఏమంటారు? నాకైతే ఇష్టం లేదు. గెలిచిన వాళ్ళకి ఇవ్వాలి, గెలిచిన వాళ్ళకి ఇవ్వాలి, పద్ధతే ఓకే, కాబట్టి నేను కూడా కష్టపడ్డా కానీ ఇస్తలేదు కానీ 500 రూపాయలు ఇటు ఇస్తున్నా. మరి 500 రూపాయలతో ఏం తెస్తామంటే వీళ్ళందరూ కష్టపడి అందరూ గుడ్లు కొట్టిస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ థమ్స్అప్ తీసుకొచ్చి పోయి ఇళ్ళకెళ్ళి. ఓకే మరి ఓకే ఓకే మిగిలిన నాకు ఈ ఛాలెంజ్ ఇట్లా మీకు నచ్చితే కామెంట్ పెట్టరు. ఏ ఛాలెంజ్ అయినా కానీ తీయడానికి మేము ప్రయత్నిస్తాం. ఒకవేళ వద్దు మంచిగా స్టాప్ చేయరాను అనుకో స్టాప్ చేసేస్తాం. అంతేనా? ఓకే మరి అందరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్.